అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్ సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా ఒక చిన్న బొమ్మల కంపెనీ చేసిన న్యాయ పోరాటం వల్ల. అవును, ఓ టాయ్ కంపెనీ ట్రంప్కు బొమ్మ చూపించింది. లెర్నింగ్ రీసెర్చ్ అనే ఒక ఎడ్యుకేషనల్ టాయ్ కంపెనీ వేసిన పిటిషన్పై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలోని పెను సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ టారిఫ్ విధానం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. అమెరికా ఫస్ట్ ఇదే డొనాల్డ్ ట్రంప్ నినాదం. ఈ నినాదంలో భాగంగానే ఆయన దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలను విధించారు. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే అత్యవసర చట్టాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఈ టారిఫ్స్ ప్రకటించారు. దీనివల్ల చైనా, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువులే కాకుండా భారత్ లాంటి దేశాల నుంచి వెళ్లే వస్తువులపై కూడా 10 నుండి 50% వరకు అదనపు భారం పడింది. అయితే ఇక్కడే సీన్లోకి వచ్చింది లెర్నింగ్ రీసోర్స్ అనే కంపెనీ. ఇల్లినాయిస్ కేంద్రంగా పనిచేసే ఈ చిన్న సంస్థ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ బొమ్మలను విక్రయిస్తూ ఉంటుంది. చైనా తదితర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ట్రంప్ విధించిన సుంకాల వల్ల కంపెనీ దాదాపు $14 మిలియన్ నష్టపోయింది. అధ్యక్షుడికి టారిఫ్స్ విధించే అధికారం లేదు, అది కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వాదిస్తూ ఈ కంపెనీ కోర్టు మెట్లెక్కింది. శుక్రవారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై తీర్పు చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉన్నప్పటికీ దాని అర్థం టారిఫ్స్ విధించడం కాదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు లేవని, ఆయన చట్టాలను అతిక్రమించలేరని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కుండబద్దలు కొట్టారు. దీంతో ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నీ చట్టవిరుద్ధంగా మారిపోయాయి. కోర్టు తీర్పుపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ తీర్పును ఆయన అన్యాయంగా అభివర్ణించారు. టారిఫ్స్ పై అంత సులభంగా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు, మా దగ్గర వేరే దారులున్నాయని ఆయన హెచ్చరించారు. కానీ దానికి సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అవసరమవుతుంది. అప్పటి వరకు వాణిజ్య లోకానికి ఊపిరి పీల్చుకునే సమయం దొరికినట్లే. సో ఈ బొమ్మల కంపెనీ విజయం కేవలం ఒక చిన్న కంపెనీ గెలుపు మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు దక్కిన విజయం.